హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రవ్వ ఉప్మాను ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండ్లేమీ లేనప్పుడు గుర్తొచ్చే రెసిపీ ఉప్మా. ఈ ఉప్మాను ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే మళ్ళీ ఉప్మానా అనేవాడు కూడా అంత ఇష్టంగా తినేస్తారు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. అంటే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మరి అలా అని రవ్వను వెర్రగా వేయించకూడదు. రవ్వ వేగినప్పుడు మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది. అలా కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ పైన మరలా అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా 1 మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత 10 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు వేసుకోవటం వలన ఉప్మాలో మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పల్లీలు జీడిపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను పోపు దినుసులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు క్యారెట్ను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికాన్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే కూరగాయ ముక్కలను స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత కప్పున్నర నీళ్లను పోసుకోవాలి. ఇక్కడ ఉప్మాను మనం పొడి పొడిలాడుతూ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కప్పున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ ఉప్మా మీకు ముద్దగా కావాలి అనుకుంటే 3 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఒక చేతితో రవ్వ వేసుకుంటూ ఒక చేతితో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఉండకట్టేస్తుంది. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగానే చూడండి, రవ్వ అనేది పొడి పొల్లాడుతూ వచ్చేసింది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టిన పల్లీలను, జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అలానే ఉంచడం వలన రవ్వ అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. అలాగే చూడండి, ఇక్కడ మనకి ఉప్మా కూడా పొడి పొల్లాడుతూ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి దీన్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా పొడి పొల్లాడుతూ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ రవ్వ ఉప్మాని లెమన్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి చట్నీతో పని లేదు. ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే ఎన్ని గంటలైనా కూడా ఉప్మా గట్టి పడకుండా ఇలాగే ఉంటుంది పొడి పొల్లాడుతూ. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఇలా పొడి పొల్లాడే రవ్వ ఉప్మాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.